నేను జస్ట్ 2 ఇయర్స్లో 50 లక్షల రూపాయలు అక్షరాల ఏం చేశాను. అది కూడా ఒక మొబైల్ ఫోను, ఒక ల్యాప్టాప్ యూజ్ చేసుకొని 2 సంవత్సరాల్లో పర్ డేకి 2 నుంచి 3 గంటలు వర్క్ చేసుకుంటూ 50 లక్షల రూపాయలు అయితే సంపాదించాను. ఇలా నేనే కాదు, నా స్టూడెంట్స్ కూడా చాలామంది అయితే ఏం చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఎలానే ఎర్న్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం అనేది నాకేదో వ్యూస్ వస్తాయనో లేదంటే వాచ్ టైం వచ్చిద్దనో నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేం అర్థం కాదు, అసలు వర్క్ ఏంటనేది మీకేం అర్థం కాదు. అర్థం కాకపోతే మళ్ళీ మీరు వచ్చి వర్క్ ఏంటన్నా అని చెప్పేసి మళ్ళీ నన్నే అడుగుతారు. అందుకే నేను ముందే మీకు క్లియర్గా చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి. మీకు అప్పుడే క్లారిటీగా అయితే అర్థం అవుతుంది. ఈ వర్క్ చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి, అలాగే దాంతోపాటు ల్యాప్టాప్ ఉంటే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. ల్యాప్టాప్ లేకపోయినా మొబైల్ ఫోన్తో అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ల్యాప్టాప్ ఉంటే ఏంటంటే ఇంకొంచెం బెనిఫిట్గా ఉంటుంది. దాంతోపాటుగా డైలీ ఒక 2 to 3 అవర్స్ టైం అయితే ఉండాలి. మీకు మెయిన్ థింగ్ టైం ఉండాలి. డైలీ ఒక 2 నుంచి 3 గంటల టైం అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ స్మార్ట్ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. దీనికి పెద్దగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. మీకు బేసిక్గా 10th క్లాస్ చదువున్నా సరిపోతుంది. ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి వాడటం బేసిక్గా తెలిస్తే సరిపోతుంది. మీరు కూడా పర్ డేకి 2 నుంచి 3 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు చెప్తున్నాను. రిలాక్స్ ఏం చేయడానికి మన దగ్గర మెయిన్గా ఏదో ఒక స్కిల్ అయితే ఉండాలి. ఏ స్కిల్ లేకుండా ఊరకేదో జస్ట్ జాయిన్ అయిపోయి ఏదో చిన్న పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయంటే రావు. అంతంత అమౌంట్లో ఏం చేయాలంటే మన దగ్గర ఏదో ఒక స్కిల్ అయితే గట్టిగా ఉండాలి. నేను నేర్చుకున్న స్కిల్స్ ఏందో చెప్పే ముందు అసలు ఫస్ట్ నేను అసలు ఎలా స్టార్ట్ చేశానో, ఎలా ఇంత దాకా వచ్చానో, ఎలా ఇంత సేటు ఎర్న్ చేస్తున్నాను, దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్పాలి. నేను కూడా సాధారణమైన ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. మా డాడీ ఒక టీ స్టాల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే నన్ను ఇప్పటిదాకా అయితే చదివించారు. నా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయాక నేను అబ్రాడ్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ కానీ చేద్దాం అనుకున్నాను. బిజినెస్ చేద్దామంటే మా డాడీ అయితే మాకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మా చెల్లి పెళ్లి చేసినప్పుడు అప్పులు అయినాయి, లేదంటే మా ఇల్లు కట్టుకున్నప్పుడు కొంచెం అప్పులు అయ్యాయి. ఈ అప్పులన్నీ చూపించేసి మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, మనం అయితే బిజినెస్ అవన్నీ చేయడానికి అయితే కుదరదు, సో ఏదైనా వెళ్ళేసి ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పాడు. బట్ నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అలా అని చెప్పేసి నేను జాబ్స్ చేసే వాళ్ళకి వ్యతిరేకం అయితే ఏం కాదు. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ నుంచి కొంచెం బిజినెస్ సైడ్ వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉన్నాను. బిజినెస్ సైడే చూశాను. సో నాకు బిజినెస్ సైడే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ మా ఫ్యామిలీ అయితే నాకు దానికి సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు. అందుకని చెప్పేసి నేను బయట ఏదైనా పార్ట్ టైం వర్క్స్కి వెళ్ళేసి ఏదైనా చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఆ చేసే ప్రాసెస్లో పార్ట్ టైం వర్క్స్ కింద స్విగ్గీ చేశాను, జొమాటో చేశాను, యూబర్, ఓలా, ర్యాపిడో ఇవన్నీ చాలా తిరిగాను. ఇవి ఎంత కష్టపడి తిరుగుతున్నానో నాకు వచ్చేది ఎంత వస్తాయి అంటే సాయంత్రానికి ఒక 1000 రూపాయలు సంపాదించేసరికి నాకు సరిపోతుంది. ఆ 1000 రూపాయలు వచ్చేసరికి లిటరల్గా చెప్పాలంటే మాకున్న అప్పులకి కనీసం వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవు. ఆ సిచ్యువేషన్లో ఉన్నాను నేనైతే. సరే ఇంకా ఇట్లా అయితే కాదు, ఇలా మొద్దులాగా ఎంతసేపు కష్టపడ్డా కానీ మనకు అంత అమౌంట్ అయితే రాదు అని చెప్పేసి నేను ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక స్కిల్ అయితే నేర్చుకుందాం. గట్టిగా ఒక స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్ ద్వారా మనం ఎర్నింగ్ అయితే సంపాదించుకోవచ్చు. మనీ సంపాదిస్తే మన అప్పులన్నీ తీరిపోవాలి. ఇలా పొద్దుగూకులు, ర్యాపిడోలు, స్విగ్గీలు, జొమాటోలు చేసుకుంటే నాకు అంత సేటు వస్తాయని నాకైతే కాన్ఫిడెన్స్ అయితే లేదు. సరే ఆన్లైన్లో ట్రై చేద్దాం, ఆన్లైన్లో అసలు ఎలా ఉంటుందో అని ఫ్రీ కోర్సులు అవి చూశాను. ఫ్రీ కోర్సులు ఎన్ని చూసినా కానీ నాకు తెలిసి అయితే నువ్వు లిటరల్గా అయితే సంపాదించుకోలేవు. నువ్వు యూట్యూబ్లో చూడు, లేదంటే ఇంకెవరన్నా మెంటర్స్ చెప్పే చూడు, అవి వీడియోస్ చాలా చూడు, ఎన్ని చూసినా కానీ నువ్వు లిటరల్గా అయితే సంపాదించుకోలేవు. ఇదైతే పక్కా చెప్తాను, నేనైతే రాసిస్తాను. నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్లో పోయి చూసుకొని సంపాదించుకుందామంటే అవన్నీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదంతా అరాకొర ఇన్ఫర్మేషన్తో నువ్వు సంపాదించుకోవాలనేది కుదరదు. సో నేను ఇంకైతే కొంచెం పెయిడ్ కోర్సెస్ కొన్నిటికి పే చేశాను. ఇలా నేను పెయిడ్ కోర్సెస్ చాలా పే చేశాను. ఆల్మోస్ట్ పెయిడ్ కోర్సెస్కి అయితేనేమి, నేను చదివిన బుక్స్కి అయితేనేమి, వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా అయితే ఖర్చు పెట్టాను. మనకున్న పరిస్థితి వర్స్ట్ పరిస్థితి. కాకపోతే ముందు మన దగ్గర బ్రెయిన్లో కొంచెం మ్యాటర్ ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు అనే ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చాలా రీసెర్చ్ చేశాను, చాలా నేర్చుకుంటూ ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే సెట్ అయ్యాను. నేను 50 lakhs ఏం చేశాను చెప్పాను కదా. ఈ 50 lakhs ఏమయ్యాయంటే 50 lakhsలో నేను చాలా వరకు మ్యాక్సిమం నేను సంపాదించినవన్నీ కూడా అప్పులు తీర్చేశాను. అప్పులు తీర్చాక కొంచెం హౌస్ రెనోవేషన్ చేయించాను. అప్పులు తీర్చానని చెప్పడానికి
నా దగ్గర పెద్ద పెద్ద ప్రూఫ్స్ ఏం లేదు. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే ఇవే నా దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్స్. ఇవన్నీ నేను వేరే వాళ్ళకి మా డాడీ రాసినవి, ఇవే నేను తెచ్చింది. ఓకే, ఈ ప్రామిసరీ నోట్సే నేను చించేసింది. నేను సంపాదించిన డబ్బులతోటి ఈ అప్పులన్నీ కట్టేసి ఈ ప్రామిసరీ నోట్స్ అనేది చించేసాం. కాకపోతే ఇవి నేను గుర్తుగా ఇలానే ఉంచుకున్నాను, ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఇవి నేను అలా గుర్తుగా ఉంచుకున్నాను. సరే, నేను ఇప్పటికైతే నా వరకు అయితే నేను బాగానే సంపాదించుకున్నాను, బాగానే ఎర్నింగ్స్ చేశాను. మా డాడీకి ఒక డ్రీమ్ బైక్ ఉంది, క్లాసిక్ 350 బైక్. సో ఆ డ్రీమ్ బైక్ అయితే కొనిపెట్టేశాను. అలాగే ఇల్లు రెనోవేషన్ కూడా చేయించుకున్నాను. నా వరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకైతే పెద్ద పెద్ద డబ్బులు అయితే అవసరం కూడా లేదు. నాకు ఉండాల్సిన వరకు నాకైతే ఉన్నాయి. నేను చేసుకునే వేస్లో నాకు ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నేను ఒకటి రిలీజ్ అయింది ఏంటంటే, నాలాగా చాలా మంది ఉంటారు కదా, నాలాగా చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు ఉంది. నేను ఒక మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి వచ్చా కాబట్టి సో వాళ్ళకు కూడా నేను ఏదన్నా హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను ఓన్గా ఈ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మీ అందరికి ఇప్పుడు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అసలు వర్క్ ఏంటన్నా, మనం ఏం చేస్తే మనీ వస్తాయి. ఇందులో మీరు డిఫరెంట్ వేస్లో మనీ ఎలా ఏం చేయాలి అనేది కంప్లీట్గా మీకు ట్రైనింగ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా అసలు ఏమేమి వర్క్స్ ఉంటాయి అంటే, డ్రాప్ షిప్పింగ్, డిజిటల్ మార్కెటింగ్, క్యాప్చర్ ఎంట్రీ వర్క్స్, సర్వే వర్క్స్. డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా చాలా వేస్ ఉంటాయి. SEO ఆప్టిమైజేషన్ అని చెప్పేసి, దాంతోపాటుగా ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవి రన్ చేసుకుంటూ ఎలా చేయాలి, వెబ్సైట్ డిజైనింగ్ చేసుకుంటూ ఎలా మనీ ఎర్నింగ్ చేయాలి, ఇలాగా డిఫరెంట్ వేస్లో మనీ ఎలా ఏం చేయాలనేది క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఏదన్నా ఒక మొబైల్ ఫోన్ కానీ ఏదన్నా ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్గా ఆలోచించండి. మీరేం చేస్తారు? నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదన్నా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు అక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా మొబైల్స్ ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఒక మొబైల్ దగ్గరికి వెళ్తారు. ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది, Moto G34. ఈ మొబైల్ నాకు నచ్చింది. ఈ మొబైల్ నాకు నచ్చినప్పుడు నేను ఈ మొబైల్ ఏం చేస్తాను అంటే ఆర్డర్ పెడతాను. యాడ్ టు కార్ట్ కొట్టేసి బై నౌ అని కొట్టేసి నా డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తాను. నా డీటెయిల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఎప్పుడైతే మీరు ఆర్డర్ పెడతారో ఈ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా అమెజాన్ తీసుకుంటుంది. ఫస్ట్ అమెజాన్ దగ్గరికి డీటెయిల్స్ వెళ్తాయి. ఈ అమెజాన్ ఏం చేస్తుంది? అమెజాన్ దగ్గర ఏమీ ప్రోడక్ట్స్ ఉండవు, మీరు పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్లో ఉండవు. యాక్చువల్గా మీరు వెంటనే ఆర్డర్ పెడతారు కదా, ఈ ఆర్డర్ ఏమవుతుందంటే సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఆర్డర్ సప్లయర్ అంటే ఎవరు? ఈ ప్రోడక్ట్స్ని అమ్మేవాడు, వాడి దగ్గరికి ఆర్డర్ వెళ్తుంది. ఆర్డర్ వెళ్ళగానే ఇప్పుడు ఆ సప్లయర్ ఏం చేస్తాడు? ఈ మొబైల్ ఫోన్ని నీట్గా ప్యాకింగ్ చేసి దాని మీద అమెజాన్ స్టిక్కర్ వేసి అది మనకు పంపిస్తాడు, కొరియర్ చేస్తాడు. కొరియర్ చేసినప్పుడు అది మనం తీసుకుంటాం. ఇది ప్రాసెస్ జరిగింది. దీన్నే సింపుల్గా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ అంటారు. ఇందులో పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. మీరు ఒక ఆర్డర్ పెడతారు, మీరు కస్టమర్, మీరు ఒక ఆర్డర్ పెడతారు. ఈ ఆర్డర్ ఏంటంటే అమెజాన్ వాడు తీసుకుంటాడు. ఈ అమెజాన్ వాడు ఆర్డర్ అనేది సప్లయర్కి పంపిస్తాడు. సప్లయర్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా మీకు పంపిస్తాడు, కొరియర్ పంపిస్తాడు. కొరియర్ పంపించినప్పుడు ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్, ఇప్పుడు అమెజాన్ ఏం చేస్తుంది? మధ్యలో మీడియేటర్గా ఉంటుంది. మీడియేటర్గా ఉండటం వల్ల అమెజాన్కి తనకు వచ్చిన మార్జిన్ వస్తుంది. అదే సింపుల్గా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ అంటారు. సేమ్ అంతే. మనం కూడా ఒక ఏ పర్సన్ని డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరితో కూడా మనం డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి ఇది కొనుక్కో, అది కొనుక్కో, ఆ ప్రోడక్ట్ కొనుక్కో, ఈ ప్రోడక్ట్ కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. త్రూ కంప్లీట్గా మనం ఆన్లైన్లోనే చేస్తాం. మనం చేస్తున్నాం అని కూడా నీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. కనీసం నువ్వు వర్క్ చేసుకుంటున్న విషయం కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నువ్వు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీరు చేసేది కంప్లీట్గా మీకు మాత్రమే తెలుస్తుంది. ఇది డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగే కాకుండా మనం ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా ఏం చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేసుకుంటా, ఫేస్బుక్లో గూగుల్లో మనం యాడ్స్ రన్ చేయొచ్చు. ఒక కంపెనీ తరపు నుంచి యాడ్స్ రన్ చేయొచ్చు. ఈ యాడ్స్ రన్ చేసుకుంటూ చేయొచ్చు. ఏదన్నా ఒక డిజైనింగ్ వర్క్స్ నేర్చుకొని అవి కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తాను. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే క్యాప్చా సెంటర్ చేయటం అనేది చాలా ఈజీ వర్క్. సింపుల్గా మనకి పైన క్యాప్చాస్ ఉంటాయి. ఆ క్యాప్చాస్ని నీట్గా మనం ఎంటర్ చేసినందుకు మనకి పర్ క్యాప్చాకి 50 పైసో 1 రూపీయో ఇలాగా మన పర్ క్యాప్చాకి ఇంత అని చెప్పేసి అమౌంట్ వస్తుంది. ఇది మన క్యాప్చా ఎంట్రీ వర్క్స్.
నెక్స్ట్ సర్వే వర్క్స్ అంటే కూడా అలానే ఉంటుంది. సర్వే వర్క్స్ అంటే కూడా చాలా ఈజీగానే ఉంటుంది, అదేం పెద్ద కష్టమైన బ్రహ్మ విద్యం కాదు. సర్వే వర్క్స్ కూడా ఈజీగానే ఉంటాయి. మనకి ఒక సర్వే ఇస్తారు, ఈ సర్వేలో ఒక 4 ఆప్షన్లు ఇస్తారు. మనం ఏ మైండ్ సెట్తో మనం ఆలోచిస్తున్నాం అని ఒక సర్వే లాగా తీసుకుంటారు. దీన్ని సర్వే వర్క్స్ అంటారు. ఈ సర్వే వర్క్స్ ఇలాంటి డిఫరెంట్ వేస్లో మనం మనీ ఎలా ఏం చేయాలో దీని గురించి కంప్లీట్గా ఒక కోర్సు ఫార్మాట్లో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉందన్నా, మేమేమన్నా డబ్బులు ఏమన్నా కట్టాలా? ఇదే మీకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇదే, మేమేమన్నా డబ్బులు ఏమన్నా పే చేయాలా, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా అని చెప్పి మీరు నన్ను అడుగుతారు కామన్గా. సో నేను మీకు ఒకటే చెప్తున్నాను అండి, మనకి లైఫ్లో ఏది కూడా ఫ్రీగా రాదు. మీరు కింద కాళ్ళకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మెడలో వేసుకునే చైన్ వరకు ఏది కూడా మీకైతే ఫ్రీగా అయితే ఏది రాలేదు. ₹1 ఖర్చు పెట్టకుండా ఏది అయితే రాదు. ఓకే, సో ఇదేం చెప్పి అలా అని చెప్పేసి మీ దగ్గర ఏదో లక్షల్లో కొట్టేయాలి అలాంటి అయితే ఏం లేదండి. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. జనరల్గా అసలు ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేసుకోండి, కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి. నేనేం వద్దని చెప్పను, ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి. బయట ఏ రేంజ్లో ఉన్నాయో కూడా తెలుసుకుంటే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, బయట ఎవ్వరూ కూడా మీకు ఇవన్నీ తీసుకొచ్చి ఒకే చోట మీకు ఒక 4-5 ఆప్షన్లు అయితే ఎవరు మహా చెప్తే ఒకటే చెప్తారు. మీకు ఒకటి మించి ఎవరు ఎక్కువ అయితే చెప్పరు. ఓకే, నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. డ్రాప్ షిప్పింగ్ కోర్సుకి జనరల్గా బయట ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అంటే ₹20,000. అక్షరాల ₹20,000 ఛార్జ్ చేస్తారు డ్రాప్ షిప్పింగ్కి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అయితే ఒకవేళ మీరు ఇది హైదరాబాద్లో అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలో కానీ ఉంటే ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ గురించి కనుక్కోండి, ఎంతంత తీసుకుంటారో కనుక్కోండి. మినిమం ₹30,000 లేనిది ఆ కోర్స్ అనేది నేర్పించరు. మినిమం ₹30,000 చెప్తున్నా, ₹30,000 ఉంటుంది. అలాగే మీరు క్యాప్చర్ ఎంట్రీ వర్క్స్, సర్వే వర్క్స్ కోర్సెస్ చెప్పరు, అసలు ఎవరు చెప్పరు. దీనికి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒక 10,000 వేసుకోండి, అసలు వీటి గురించి ఎవరు చెప్పరు బయట. అవి ఏంటంటే కొంచెం ఈజీ వర్క్స్ కాబట్టి ఎవ్వరు మీకు ఓపెన్గా చెప్పరు. నెక్స్ట్ ఆ కోర్సు మనకు జనరల్గా వేసుకున్నా కానీ 10,000 వేసుకోండి, మినిమం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అసలు స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఒక బిజినెస్ని అసలు స్టార్ట్ చేయాలంటే నీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఏ మైండ్ సెట్తో ఉంటే నువ్వు బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతావు, అసలు నీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎంత ఉంటుంది, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అలాగే నీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు వస్తాయా, ఏ స్కీమ్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా చెప్పేవైతే మ్యాక్సిమం తక్కువ, తెలుగులో చెప్పేవైతే ఉండొచ్చు కానీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది అరకొర ఇన్ఫర్మేషనే ఉంటుంది కానీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా కూడా మీకు ప్రొవైడ్ చేయరు. ఓకే, ఈ కోర్సు నేను చెప్తున్నా కదా, ఇది కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి అంటే మినిమంగా 20,000 ఛార్జ్ చేస్తారు. ఓకే, 20,000 టోటల్గా చూసుకోండి ఒకసారి మీరే, ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి మీరే లెక్కేసుకోండి. ఆల్మోస్ట్ ₹80,000 అయితే కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ ₹80,000 కోర్సెస్ని నేను కానీ కరెక్ట్గా అమ్ముకోవాలి అనుకుంటే ఓన్లీ బిజినెస్ మైండ్ సెట్తోనే నేను ఆలోచిస్తే ఈ కోర్సెస్ని నేను 20,000కి కూడా సేల్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు అంత మనీ మైండెడ్లో లేను. నాకు ఆల్రెడీ వేరే ఇన్కమ్ సోర్సెస్ నుంచి డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకు ఫైనాన్షియల్గా అయితే పెద్ద ఇబ్బంది అయితే లేదండి. ఇప్పటికైతే నేనైతే మరీ కోటీశ్వరుని నేను కాదులే కానీ మరీ నాకు అంత ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. సో నేను ఈ కోర్సెస్ని చాలా తక్కువ అమౌంట్గా ఇస్తున్నాను. ఓన్లీ ₹4,999 ₹5,000 నేను ఈ కోర్సెస్ అన్నిటినీ ఓన్లీ ₹5,000 నేను ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏందన్నా ఎంత చెప్పావు, మళ్ళీ చివరికి వస్తాక 5,000 అంటే కష్టం ఉంటుంది కదన్నా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఒకటైతే ఆఫర్ అయితే ఇస్తాను, ₹5,000 చెప్పాను కదా, ఒక ఆఫర్ అయితే ఇస్తాను, ఒకే ఒక ఆఫర్ ఇస్తాను. ఇంతకు మించి మీరు నన్ను ఆఫర్ అడగొద్దు, నేను ఇవ్వలేను. ఓకే, నేను ఇచ్చిన కోర్సెస్ అనేవి చాలా వర్త్ ఉన్న కోర్సెస్ ఇస్తాను, తక్కువ కోర్సెస్ అయితే ఇవ్వను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫ్యూచర్లో నేను ఇంకా మంచి కోర్సెస్ తీసుకొస్తాను. అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. సరే, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను, ఫైనల్గా ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు కానీ ఈ వీడియో నేను మీకు పంపిన
పంపిన 4 అవర్స్ లోపు 4 గంటల లోపు నాకు స్టార్ట్ అని చెప్పి నాకు రిప్లై ఇస్తే, గుర్తుపెట్టుకోండి 4 అవర్స్ లోపు నాకు స్టార్ట్ అని చెప్పి రిప్లై ఇస్తే నేను మీకు ఈ కోర్స్ని ఓన్లీ 2,000 రూపాయలకే ఇస్తాను. 2,000 రూపాయలు. ఇంతకు మించి 80,000 ఉండే కోర్సెస్ని నేను జస్ట్ మీకు 2,000కే ఇస్తాను. ఇది మీరు 4 అవర్స్లో మెసేజ్ చేస్తే. 4 అవర్స్ దాటి మీరు కానీ మెసేజ్ చేస్తే 5,000 రూపీసే ఉంటుంది. 4 అవర్స్ లోపు కానీ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఈ కోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఏంటంటే క్యాప్చా ఎంట్రీ వర్క్స్, సర్వే వర్క్స్, ఇవి బోనస్ వర్క్స్. వీటి గురించి వెబ్సైట్ లింక్ ప్రతిదీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేసుకోవాలి, పేమెంట్ విత్డ్రావల్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ కూడా కంప్లీట్గా కోర్సులో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే సర్వే వర్క్స్లో కూడా ఎలా చేయాలని ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీకు బిజినెస్ సంబంధించింది, నా పర్సనల్గా బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ గ్రూప్లోకి అయితే మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఆ బిజినెస్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి. ఆ బిజినెస్ గ్రూప్లో ఏంటంటే కంప్లీట్గా బిజినెస్ రిలేటెడ్గా నేను ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే ప్రతి బిజినెస్ కోర్స్ కూడా అందులోనే క్లారిటీగా ఉంటుంది. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి అని కూడా మీరు గెస్ చేయలేరు. అలాంటి బిజినెస్ ఐడియాస్ కూడా నేను ఫ్యూచర్లో తీసుకొస్తాను. ప్రతిదీ కూడా ఆ గ్రూప్కి అయితే మీకు యాక్సెస్ వస్తాయి. 2,000 రూపాయలే చెప్తున్నాను. 2,000 రూపాయలు, అది కూడా ఓన్లీ 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మీరు పే చేస్తారు. మళ్ళీ లైఫ్లో మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. స్టార్టింగ్లో నేను మా డాడీని బిజినెస్ అడిగితే అయ్యి అని చెప్పేసి, ఇవన్నీ బిజినెస్లో మాకు అవసరం లేదురా, వద్దురా, మనకి ఇవన్నీ వద్దు, మన ఫ్యామిలీలో ఎవరు చేయలేదు అవి అని చెప్పి మా డాడీ నాతో చాలాసార్లు చెప్పేవాడు స్టార్టింగ్లో. అదే కానీ ఇప్పుడు నేను బిజినెస్లు చేస్తుంటే, ఏదైనా చిన్న బిజినెస్ చేస్తున్నా కానీ మా డాడీ ఒక్కదానికి కూడా నాకు ఎదురు మాట్లాడు. అప్పుడైతే ఏంద్ర నువ్వు నాకు చేసేది, ఏంద్ర నువ్వు చేసేది అనేవాడు. ఇప్పుడైతే ఎందుకంటే నువ్వు ఒక్కసారి సక్సెస్ అయితే నీ మాట ఎవరైనా వింటారు. నువ్వు ఏమీ లేకుండా ఎన్ని చెప్పినా కానీ నీ మాట ఎవ్వడు పట్టించుకోడు, ఎవ్వడు కూడా నీకు రెస్పెక్ట్ అయితే ఇవ్వడు. వన్స్ నువ్వు కొంచెం సక్సెస్ అయితే నీ మాట ఎవరైనా వింటారు, నీ మాటకు ఒక వాల్యూ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.